కార్తీక మాసంలో ద్వితీయ దివసం అంటే రెండవ దినమున ఏం చెయ్యాలో వశిష్ఠుడు జనకుడికి చెప్పాడు. విభూతి ధరించండి లేదా ఊర్ధ్వపుండ్రం ధరించండి వారి వారి సంప్రదాయాన్ని బట్టి. అందుకే తన ధర్మం విడిచిపెట్టకుండా చక్కగా స్నానానంతరం విభూతి కుంకుమ మొదలైనవి ధరించి భక్తి శ్రద్ధలతో ఆలయానికి వెళ్ళాలి. ఈ కార్తీక మాసంలో రావి చెట్టుకి ప్రదక్షిణ చేయటం, వేప చెట్టుకి ప్రదక్షిణ చేయటం చాలా మంచిది. రెండు చెట్లు కలిసి ఉంటే వాటికి ప్రదక్షిణ చేసి నమస్కరించి అక్కడ దీపదానం చేసినా దీపారాధన చేసినా మంచిది. తదనంతరం ఆలయ ప్రదక్షిణలు చేసుకోవాలి. తప్పనిసరిగా సంధ్యావందనము గాయత్రీ జపము రోజు చేయవలసిందే. కూరలు, బియ్యము, పప్పులు, ఉప్పులు, మిరపకాయ, నెయ్యి మొదలైనవి కనీసం 2 లేక 3 విస్తరాకులు కూడా అందులో పెట్టి దానం చేయటం చాలా మంచిది. పేదవారికి అన్నదానం ఎప్పుడూ చేయాలి. ఈ రెండవ రోజు